అసలు వేరే చౌదరి గారిని చంపింది ఈ ముగ్గురు వ్యక్తులేనా? పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళెవరో కాదు, పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామానికి చెందిన షేక్ అమీర్, ఇట్యాల గోపి అండ్ అశోక్ కుమార్. వీళ్ళ ముగ్గురిని అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ముగ్గురికి దగ్గరగా పొన్నూరులో ముగ్గురికి నేర చరిత్ర అయితే ఉందంట. అయితే పోలీసులు వేరే చౌదరి గారు చనిపోక ముందు కాల్ డేటాను అయితే తీసుకున్నారు. సుమారు 700కు పైగా కాల్ డేటాను అయితే సేకరించారు పోలీసులు. అయితే సీఎం గారు అమ్నబ్రోలు గ్రామానికి రావడం అండ్ వేరే చౌదరి గారి అంత్యక్రియలో పాల్గొనడం అండ్ వారి కుటుంబానికి చాలా భరోసా కూడా కల్పించారు. సీఎం గారు ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని చెప్పారు. అండ్ ఎస్పీ గారితో 12 బృందాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కేసుకి సంబంధించి మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలిసినా కానీ మా ఫోన్ నెంబర్స్ ఇస్తామని సీఎం గారు అయితే ప్రకటించారు. అండ్ ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు మా ప్రతినిధికి కానీ మా పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా తెలియజేయాల్సిందిగా సీఎం గారు అయితే కోరారు. పొన్నూరుకు సంబంధించి వీళ్ళ ముగ్గురునే కాకుండా సంతనోదలపాడు నియోజకవర్గానికి చెందిన నల్లూరి రాజాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లూరి రాజాకి అండ్ ముప్పరు వేరే చౌదరి గారికి కొన్ని విభేదాలు అయితే ఉన్నాయంట రేషన్ మాఫియా దగ్గర. చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే అసలు రేషన్ మాఫియా అంటే ఏంటి? రేషన్ మాఫియా అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి వస్తున్న రేషన్ని వీళ్ళు మాయం చేస్తున్నారు. అండ్ దీన్ని ఎదుర్కొన్నాడైతే వేరే చౌదరి గారు. అండ్ అందుకే వీళ్ళు ఈ విషయాన్ని కడుపులో పెట్టుకొని హత్య చేయించారని ఒక కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకో కోణంలో వేరే చౌదరి గారికి లిక్కర్ మాఫియా ఉందని, అంటే ఈ జిల్లాలోనే కాకుండా వేరే జిల్లాలో కూడా లిక్కర్ షాపులు ఉన్నాయని, ఈయన పార్ట్నర్స్కి మధ్యన వచ్చిన గొడవలు ఈ హత్యకు కారణమని ఇంకోవైపు పరిశీలిస్తున్నారు. అండ్ ఇంకోవైపు రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని తగాదాలు ఉన్నాయని, అండ్ ఆ తగాదాలకు అతిపెరగడంతో ఈయన చంపారని చాలామంది కూడా అనుకుంటున్నారు. అండ్ పోలీసులు ఈ విషయంలో కూడా బాగా జల్లెడ పట్టి పరిశీలిస్తున్నారు. పోలీసులు ఇంకో కోణంలో కూడా వెతుకుతున్నారు. ఆయన స్వగ్రామం నందు ఆయనకి ఏమన్నా పాత గొడవలు ఏమన్నా ఉన్నాయా, అండ్ ఆ గొడవలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా హత్య చేయించారని, అండ్ ఇలా 4 విభాగాలుగా విభజించి అండ్ 12 మంది టాస్క్ ఫోర్స్ తోటి ఈ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుని ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ ఏఆర్ దామోదర్ గారికి అయితే అప్పగించారు. ఎస్పీ దామోదర్ గారు 12 టీమ్స్ వేసి ఆ 12 టీమ్స్ అయితే బాగా వేగంగా పనిచేస్తున్నారని చెప్పారు. వేరే చౌదరి గారు ఏదైతే తన కార్యాలయంలో ఉండి హత్యకు గురయ్యారో ఆ దరిదాపులో ఏ సీసీ కెమెరా అయితే లేదు. అండ్ అతను ఉంటున్న కార్యాలయానికి ఎదురుగా ఎస్టేట్ టైల్స్ అని అందులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఖచ్చితంగా 7 గంటల 35 నిమిషాలకి 2 బైక్స్ మీద 4 వ్యక్తులు అయితే వెళ్ళారు. క్లారిటీగా ఆ సీసీ కెమెరాలో ఎవరైనా పరిశీలించలేకపోతున్నారే కానీ వాళ్ళు హడావిడిగా వెళ్ళటం అడిగి పోలీసులు నోటీస్ చేశారు. పోలీసులు ఈ పొన్నూరుకు సంబంధించి షేక్ అమీర్ అండ్ పరిటాల గోపి అండ్ అశోక్ కుమార్ని చితకబాదితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ పోలీసులు వారి స్థాయిలో కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారని చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. వీరి ముగ్గురితో పాటు సంతనోదలపాడుకు చెందిన నల్లూరి రాజాను కూడా కస్టడీలోకి తీసుకొని ఈ నలుగురిని పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారంట ఇంట్రాగేషన్ చేస్తూ. ఈ కేసుకి కన్క్లూజన్ వస్తే చాలండి, అసలు వేరే చౌదరి గారిని హత్య చేయడానికి ఎవరి కారణం ఉన్నారని. ఖచ్చితంగా ఈ కేసు తెలిసినాక ఆ నేరస్తుల్ని ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే అంచెలంచెలకు ఎదుగుతున్న వేరే చౌదరి గారిని హఠాత్తుగా చంపి ఆయన మరణానికి ఎవరైతే కారకులయ్యారో వారిని కఠినంగా మన గవర్నమెంట్ అయితే శిక్షించాలి. ఏపీ సీఎం గారికి సైతం ఆయన స్వగ్రామానికి తిరిగొచ్చి ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి అసలు వేరే చౌదరి గారి స్టామినా అంటే ఏంటని. అయితే వేరే చౌదరి గారికి తన చిన్నతనం నుండి ఆయన స్వగ్రామంలో మంచి బలాన్ని అయితే ఏర్పరచుకున్నారు. రాజకీయ పరంగా తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేసేవాళ్ళు. అండి ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆ పొన్నూరు వాళ్ళు అండ్ ఈ నల్లూరి రాజాని ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకొని పోలీసులు తనదైన స్టైల్లో అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. చెప్తున్నా కదా, వీరు నలుగురి కాల్ డేటా కూడా తీసుకొని అసలు వీళ్ళు హత్యకు ముందు ఎవరికి చేశారు, హత్య తర్వాత ఎవరికి చేశారనే కూడా ఆ కోణంలో కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఒక కన్క్లూజన్ అయితే తీసుకురావాలి అతి త్వరగా.